నాన్న. సరే నువ్వు లోపలికి వెళ్ళు. అలాగే. రండి రండి దరిద్రంగా. గుడ్ మార్నింగ్ సార్. అట్లాగే. ఎక్కడా మీ ఫాదరు మదరు బ్రదరు? చూపిస్తా చూపిస్తా. నాన్నగారు నాన్నగారు. నా పేరే ధర్మన్ రాజు. ఆ పేరేంటి? నా ముష్టి బతుకులో గోవిందా. అదే మా నాన్న సదా గోవిందనామ. మా అమ్మ పార్వతీదేవి. అమ్మా ఎక్కడ నా కోడలు చూపించండి, నేను ఆగలేకపోతున్నాను. ఆహా, మీ అమ్మగారిని చూస్తుంటే మనసారా కొట్టాలనిపిస్తుందయ్యా. సెల్యూట్. కూర్చో. అతడు మా తమ్ముడండి. ఎంపీసీఎస్ ఫైనల్ ఇయర్. చూసారా మీరంటే ఎంత భక్తు. మరింత భక్త్యా? లేవడేంటి? లక్ష్మణాలే అదే రాత్రంతా ఎంబీబీఎస్ చదువుతుంటాడండి, పగల్లో నిద్రపోతాడు. ఎంపీసీఎస్. ఇతన్ని చూసినట్టుందే. అదే పేపర్ లో చూస్తుంటారు. పెద్ద సోషల్ వర్కర్ కదా. మొన్న పుష్కరాల టైంలో జనాల ప్యాకెట్లు ఎవరు కొట్టేయకుండా సేఫ్ గార్డ్ చేయడానికి ఇతన్ని హోమ్ గార్డ్ వేశారు. ఆ పేపర్ లో పెద్ద ఫోటో వేశారు. పేపర్ ఓ అదే ఆ జేబుకు సంబంధించిన విషయంలోనే చూసినట్టు గుర్తు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. డైలాగ్ స్టార్ట్ చేయి. బావగారు అమ్మాయిని చూపించండి. అలాగే. అమ్మాయి ఇలా రామ్మా. చెప్పండి సార్, ఎలా ఉంది మీ కోళ్ళు? మిమ్మల్ని రాజేష్ నాన్నగారు బొచ్చులో పడ్డ కొత్త రూపాయి బిళ్ళలాగా తలతలతలతలాడిపోతుంది. బొచ్చా ఏమిటి మీ ఫాదర్ లాంగ్వేజ్ ఇలా ఉంది దరిద్రంగా? అది మా ఫాదర్ పెద్ద డ్రామాటిస్ట్ కదండి. విలేజ్ టైప్ క్యారెక్టర్ ఎలా ఉంటుందో వివరిస్తూ మిమ్మల్ని కామెడీతో కొడుతున్నారు. ఓహో. అన్నయ్య గారు, కోడె తాచు లాంటి మీ అమ్మాయికి, జర్రిగొడ్డు లాంటి మా అబ్బాయికి నాగబంధం చాలా బాగా కుదిరిందండి. ఏమిటయ్యా ఈ పాముల భాష? మీ కొంపలో అందరూ తలో రకంగా మాట్లాడతారేంటి దరిద్రంగా? ఏంటండి నీ మారమ్మ డస్క్? మీరు మాత్రం మాట మాటకి దరిద్రంగా డైలాగులు వేసుకోవచ్చా? తాగొచ్చినట్టున్నాడు. మేము మాత్రం అనకూడదా? మా అమ్మ పిచ్చి తల్లి, నీ అమ్మ నాగబంధం అంటే తప్ప. కొట్టండి 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 చూద్దాం. లక్ష్మణ కూర్చో కూర్చో కూర్చో. జీవితంలో నిలబడదు కానీ కూర్చో కూర్చో. సార్ ఇక పెళ్లి చూపులు సీన్ అయిపోయిందట. మేము బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతామట. అప్పుడు మీకు మర్యాద మాకు మర్యాద. కట్ చేస్తే పెళ్లి పందులు మాత్రం కలుస్తామట. అదేంట్రా తాంబూలాలు అవి పుచ్చుకోవద్దు? ఓ తాంబూలాలా? మార్చేసుకోండి. రాజా, నువ్వు చేస్తున్నది న్యాయంగా ఉందా? ఏమిటి నువ్వు మళ్ళీ వచ్చావేమిటి? ఎందుకు రానండి? భౌతికంగా నేను లేకపోవచ్చు, కానీ మానసికంగా ఇంకా బ్రతికే ఉన్నాను. ఇన్నాళ్ళు మీకోసం పరితపిస్తూ ఎదురు చూస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని నేనే సర్వస్వం అని చెప్పిన మీరు ఇప్పుడు నేనెవరో తెలియదంటూ మరో దాన్ని కట్టుకుంటుంటే చూస్తూ ఊరుకుంటానా? నేను రాత్రి నీకు చెప్పాను, పిచ్చి పిచ్చి వేషాలు లేకు. నిన్నే అసలు ప్రేమించలేదు, పెళ్లి చేసుకోలేదు. మర్యాద వెళ్ళిపో. నేను వెళ్ళను. వెళ్ళవు? నిన్ను ఆగో. ఏమిటండి? ఏమైందండి? ఎవరితో మాట్లాడుతున్నారు? అదిగో దాంతోనే ప్రియా రాత్రి నుంచి నన్ను చంపుకు తింటోంది. ఏమిటండి ఇది? మాకెవరూ కనిపించడం లేదు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరైతేనండి నన్ను చంపేస్తాను. వదలరా. ఏమిటండి ఇది? నన్ను చంపుతారా? నన్ను చంపగలవా? చంపి తీర్తాను. ఏమిటా ఇతను? ఏమిటి వాగుడు దరిద్రంగా? నీ మారమ్మ డస్క్ మాకేం తెలుసు? నేను వచ్చిందా మొన్న పైగా వెళ్ళిపోతుంది. నీకు తెలియకపోయినా నాకు తెలిసిపోయింది. ఈ వెతకు పిచ్చుంది. ఈ రోజు అమావాస్య కదా, అందుకే డబుల్ స్ట్రాంగ్ గా ఇచ్చిపోతున్నాడు దరిద్రంగా. పెళ్లి లేదు గిళ్ళి లేదు. వీడికి నా కూతురు చచ్చిరేమను. అందరూ వెళ్ళండి. ఆయన్ని మీరు అవమానిస్తున్నారు. నువ్వు నలభై లోపలికి. బాలేవాడి గోయిందా, కష్టపడి మేము తెగ చించుకున్నట్టిస్తే నువ్వేమో దెయ్యం పేరు చెప్పి నాటకం కాస్త నాశనం చేసేసావు.
షడప్. మీరు అందరూ కలిసి నా పెళ్లి పటాకులు చేశారు. ప్రియత నా పెళ్లి అయిపోయింది ఎంత సంబరపడ్డాను. ఆ తర్వాత మీ అందరిని ఏ కాటికో పంపించేసి హ్యాపీగా ప్రియతో ఉండిపోవచ్చు అనుకున్నాను. మొత్తం రివర్స్ అయిపోయింది. మా వల్లేం కాదుగా గోయిందా. మీ వల్ల కాకపోతే వీళ్ళంటే దెయ్యం వల్ల. ఇంకెక్కడెందుకు? అవుట్ అవుట్ గెట్ అవుట్. రే రాజేష్, నువ్వు ఆవేశపడకరా. నీ పెళ్లి జరుగుతుందిరా, నేను జరిపిస్తాగా. రే మీరందరూ లోపలికి వెళ్ళండి. వీళ్ళంతా ఎక్కడెందుకు ఇంకా దరిద్ర మొహాలు వేసుకుని? అవుట్ గెట్ అవుట్ 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 అవుట్.